హాయ్ అండి. వెల్కమ్ టు లాస్యా వల్గోస్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియో వచ్చేసి మన అందరికీ చాలా యూజ్ఫుల్ అయ్యే మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చానండి. వాటర్ బాటిల్స్ అండి. వాటర్ బాటిల్ అయితే మనకి దేనికి యూజ్ అవ్వని వాడేసినాక పడేస్తూ ఉంటాం వాటర్ తాగేసేసి. దాంతో అయితే ఎన్ని లాభాలు ఉన్నాయని తెలియక పడేస్తూ ఉంటారండి. తెలిస్తే మాత్రం పడేయరు. తప్పకుండా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. మన రకరకాల డబ్బాలు అయితే కొని పోపుడు గింజలు కానివ్వండి, మన కుందన్స్ కానీ ఏదైనా సరే యూజ్ చేసుకోవడానికి డబ్బాలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చూడండి, చాలా అంటే చాలా ఈజీ అండి. దీనికోసం శ్రమపడాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న వాటితో వేస్ట్గా పడేసే డబ్బాలతోనేనండి నేను చూపిస్తుంది. ఇలా వాటర్ బాటిల్స్ తీసుకున్నానండి. ఒక 5 తీసుకున్నాను. ఇలా 4 తీసుకున్నానండి. తీసేసుకొని వీటికి ఉన్న కవర్స్ అన్ని ఇలా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసేసుకోండి మొత్తం. ఇదిగోండి, ఇలా బాటిల్స్ కానీ కవర్స్ అన్ని తీసేసుకున్నాను. చాలా మందికి వాటర్ బాటిల్స్తో ఇలా చేసుకోవచ్చు అని అసలు తెలియదండి. చాలా మందికి ఇలా తెలిస్తే మాత్రం అస్సలు పడేయరండి. ఎప్పుడు కూడా బాటిల్తో చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇలా తీసేసుకున్నాను మొత్తం. ఇదిగోండి, ఇలా ఒక మార్కింగ్ పెన్ తీసుకొని చూసారా, ఇంతవరకు ఇలా సిమ్మలు వేసేసుకోండి. పైన ఘాటు ఉంది కదా, ఇలా మొత్తం బాటిల్స్కి ఇంతవరకు కట్ చేసుకోవాలి. కింద భాగాన వచ్చేసి చూసారా, ఇదిగోండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలి. ఇంతవరకు చాకు పెట్టైనా సరే ఈజీగా కట్ అయిపోతాయండి. లేదు మీకు కట్ అవ్వలేదు అనుకుంటే కొంచెం ఇలా చేస్తే చాలండి. మీకు ఈ చాకుతో కట్ అవ్వలేదు అనుకోండి, మీరు పొయ్యి మీద సెగ పెట్టైనా సరే కట్ చేసుకోవచ్చండి. చాకుని ఇలా కట్ చేసుకోవచ్చు అన్నమాట. చూసారా, ఇలా కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా కట్ చేసుకోవాలి మొత్తం బాటిల్స్. ఇదిగోండి, అన్నీ సేమ్ ఇలాగే కట్ చేసుకుంటున్నాను. మొత్తం ఇలాగే కట్ చేసుకున్నాను. మీకు చాకుతో కట్ అవ్వకపోతే మీరు వేడి చేసైనా సరే కట్ చేసుకోవచ్చండి. ఇలా మొత్తం ఇలా కట్ చేసేసుకోండి. బాటిల్స్ అన్నీ ఒకేలాగా చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోండి. ఈ బాటిల్స్ అయితే చాలా గట్టిగా ఉంటాయండి. వీటిల్లో రకరకాలుగా చేసుకోవచ్చు. మోడల్స్ కూడా మనకి నచ్చిన మోడల్స్ చేసుకోవచ్చు. బాటిల్స్లో మనకి డబ్బాలు చూసారా, ఇలా కట్ చేసేసుకున్నాను. మొత్తం ఇలా సేమ్ కట్ చేసుకున్నాను. చూసారా, ఇలా కట్ చేసేసుకున్నానండి. ఇప్పుడు వచ్చి ఏమన్నా ఎక్కువ తగులు ఉన్నా కూడా కట్ చేసేసుకోండి నీట్గా. ఇలా చూసి ఇలా కట్ చేసేసుకోండి, ఏమీ లేకుండా. ఇలా మనకి అన్ని బాటిల్స్ సమానంగా ఉండేలాగా చూసుకొని ఇలా కట్ చేసేసుకోండి. నీట్గా మనం ఇలా కట్ చేసుకోవాలి. చూడటానికి ఎంత అందంగా ఉంటాయంటే అండి, మనం చేసామని కూడా ఎవరికీ అర్థం కాదండి. బాటిల్స్ అనేది ఇంట్లోనే పనికిరాని బాటిల్స్తో మనం ఇంత అందంగా డబ్బాలు చేసుకున్నామా అంటే అసలు ఎవరు నమ్మరు. చెప్పినా కూడా మీరు అంత బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేస్తే ఏదైనా సరేనండి, మనకి రాని అంటే ఏది ఉండదు. ఒక్కసారి ట్రై చేయండి, మీకే తెలుసుద్ది. ఇలా మొత్తం నీట్గా ఇలా కట్ చేసేసుకోవాలి. చూపించిన విధంగా చాకు పెట్టేసి ఇలాంటి ఎగుడు లేకుండా నీట్గా సమానంగా అన్ని బాటిల్స్ ఒకేలాగా ఉండేలాగా కట్ చేసుకోవాలి. చూసారా, కట్ చేస్తే ఎంత నీట్గా ఉన్నాయో. ఈ బాటిల్స్లోనే రకరకాలుగా ఉంటాయి కాబట్టి నీట్గా అన్ని మోడల్స్ చేసుకొని పెట్టుకోవచ్చండి మనం. ఇలా మీరు కాల్చి తర్వాత కట్ చేశారనుకోండి, ఇలా వచ్చింది అనుకోండి, ఇలా తీసేసుకోండి నీట్గా. ఇప్పుడు చూసారా ఎంత నీట్గా ఉందో బాటిల్స్ అనేది. వీటికి కూడా సేమ్ ఇలాగే తీసేసుకోవాలి. చూపించిన విధంగా చూసేసుకుంటే ఖచ్చితంగా వస్తాయండి. లేకుండా అయితే అస్సలు ఉండవు. మీ చేతితో మీరు చేశారని సాటిస్ఫైస్ కూడా ఉంటుంది. మనం బయటకు ఉన్న వాటికన్నా కూడా మనం నీట్గా మనం చేసుకున్నాం అనుకోండి, ₹1 కూడా దీనికి ఖర్చు చేయబట్టేది ఏం లేదు కదండి. ఇంట్లో ఉన్న వాటి వేస్ట్కి పడేసి బాటిల్స్తోనే మనం ఒక పోపు డబ్బాలాగా ఇంట్లో తయారు చేసుకుంటున్నాము. మొత్తం ఇలా సేమ్ కట్ చేసేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా ఎగస్ట్రా ఉన్నాయి అని ఉంటే పీసుల్లాగా ఇలా కట్ చేసి పక్కన పడేసుకోండి. ఇప్పుడు చూసారా ఎంత నీట్గా ఇలా కట్ చేసుకున్నానో. సేమ్ మొత్తం ఇలాగే కట్ చేసుకోవాలండి. ఇలా పెట్టేసుకోవాలి. వీడియో అర్థం కాకపోతే 1కి 2 సార్లు చూడాలండి, చూసి టైప్ చేయాలి. ఇదిగోండి, ఇలాంటి వైట్ టేప్ తీసుకోండి.
మనకి కిరాణా షాపుల్లో కూడా దొరకద్దండి. బాల్టీస్ని ఇలా పెట్టేసేసుకొని వీటి మీద కాన్ రాకుండా చూసారా చూపించిన విధంగా అండి, చూపించిన విధంగా 1కి 2 సార్లు చూడాలండి. ఏదైనా సరే వీడియో అనేది మనం టేప్ అసలు వేసామని కూడా అర్థం కాదండి. ఇలా చూసుకుంటూ ఇలా రెండింటిని సెట్ చేసి ఇలా వాటి మీద ఇలా పెట్టేసేయండి. చూసారా ఇలా పెట్టేసేయండి. ఇదిగోండి మొత్తం చుట్టూరు ఇలా వేసేయాలి. వేసేసాం కదా, ఇలా కట్ చేసుకోవాలి. చూసారా మనం వేసామని కూడా అర్థం కావట్లేదు కదా. చూడండి ఎంత అందంగా ఉందో, ఎంత బాగుందో కదా. ఇది పక్కన పెట్టేసి సేమ్ మిగతా వాటికి కూడా సేమ్ ఇలాగే పెట్టుకొని ఇలా పెట్టుకోవాలి. మనం అస్సలు వేసామని కూడా అర్థం కాదండి. రెండు ఇలా సెట్ చేసుకొని వేసుకుంటూ ఇలా రావాలి. టేప్ని అస్సలు ఊడవండి. బాటిల్స్ అనేది చాలా గట్టిగా ఉంటాయి. ఇలా వేసుకోవటం వల్ల ఊడవు మనకి. ఇలా వేసుకున్నాం కదా, ఇలా ఇవ్వండి సేమ్ మొత్తం ఇలాగే వేసేసుకున్నాను. అస్సలు కదలవు. చూడండి మీకు చూపిస్తాను. మనం టేప్ వేసామని కూడా అర్థం కాదండి. చూసారా అస్సలు ఊడవన్నమాట. చూడండి మీకు చూపిస్తాను వేసి. ఎంత బాగున్నాయి చూసారా బాటిల్స్, డబ్బాలు. మనం ఇలా రకరకాల మోడల్స్ చేసుకోవచ్చండి. చూసారా ఎంత అందంగా ఉన్నాయో మనకి. చూసారు కదా అసలు బాటిల్ మీకు చూడటానికి ఎంత అందంగా నైస్గా, అసలు ఎంత క్లాస్గా కూడా ఉందో. మోడల్స్గా కూడా బాటిల్ వచ్చి అసలు మనం ఇంట్లో తయారు చేసామంటే ఎవరు నమ్మరు కదండి. దీంట్లో ఇప్పుడు మీకు పోపు గింజలు వేసి చూపిస్తాను చూడండి. ఎంత స్టిఫ్గా ఉంటాయంటే అండి అసలు అంతా మొత్తం ఇలా చూసారా ఇలా పోపులు వేసుకోవచ్చండి. మనం తీసుకోవటానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇలా మూత పెట్టేసేసుకొని ఇలా పెట్టేసేసుకుంటాము. ఇవ్వండి చూసారా నేను ఆ నెట్లో పోపు తాలింపు గింజలు ఇవన్నీ వేసుకున్నాను. ఒక డబ్బాలో జీలకర్ర వేసాను, ధనియాలు వేసాను, ఆవాలు, ఈ కావాల్సినవి అన్నీ మనం వేసుకున్నాను. ఎంత అందంగా ఉంటాయి అంటే అండి మనకి అంత నీట్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మీకైతే నచ్చాయి అనుకుంటున్నానండి. అస్సలు ఊడవండి. మనకు నచ్చిన మోడల్స్లో మనకు నచ్చేలాగా చేసుకోవచ్చు బాటిల్స్తోనే. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్. ట్రై చేస్తారనుకుంటున్నానండి. చూసారా ఎంత బాగున్నాయో, బాగా నచ్చినాయి కదండి. వీడియో అయితే తప్పకుండా నచ్చింది అనుకుంటున్నానండి. ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తాను ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ రెడ్డికి కూడా